Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, 5th సెమిస్టర్ మ్యాథమెటిక్స్ ఫర్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్. ఇది LAQs ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అండి. నేను షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇది యూనిట్ 3 LAQs ఎక్స్ప్లెనేషన్ వీడియో అండ్ యూనిట్ 2 అండ్ యూనిట్ 1 ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అప్లోడ్ చేశాను నా ఛానల్లో. ఒకసారి చూడండి వాళ్ళు ఉంటే చూడండి. అండ్ ఈ నోట్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే, ఈ మ్యాథమెటిక్స్ ఫర్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్ నోట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఇచ్చాను. ఆ వీడియోని ఫస్ట్ ఒక 2 minutes చూడండి. నేను అందులో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పాను. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం మనం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సాల్వ్ ద సైమల్టేనియస్ ఈక్వేషన్స్ 6x plus 7y is equals to 10, 4x plus 5y is equals to 8 using Cramer's rule. ఇక్కడ ఏమన్నాడు? సైమల్టేనియస్ ఈక్వేషన్స్ అన్నాడు. అంటే 2 ఈక్వేషన్స్ ఇచ్చిండు. ఈ 2 ఈక్వేషన్స్ని దేన్ని యూజ్ చేసి చేయమంటుండు? క్రామర్స్ రూల్. ఈ క్రామర్స్ రూల్ మీకు ఇంటర్ సెకండ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్లో ఉంటుందండి. ఓకే, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉంటుంది. ఓకే, మీకు ఐడియా ఉంటే ఓకే, ఇప్పుడు ఐడియా లేకుండా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అర్థం కాదు. ఎందుకంటే ఈ క్వశ్చన్ అనేది కంపల్సరీ వస్తుంది. ఓకే, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చాలాసార్లు అడిగాడండి క్వశ్చన్స్. ఓకే, మ్యాథమెటిక్స్లో ఫస్ట్ సొల్యూషన్ వచ్చేసి గివెన్ అని రాయండి. గివెన్ ఇచ్చిన ఏంటి? మనకు 2 ఈక్వేషన్లు ఇచ్చింది కదా, ఈ ఫస్ట్ ఈక్వేషన్ అండ్ సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని మ్యాట్రిక్స్ ఫామ్ కన్వర్ట్ చేయండి. ద మ్యాట్రిక్స్ ఫామ్. ఈ మ్యాట్రిక్స్ ఫామ్ అనేది నేను ప్రీవియస్ ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు చెప్పాను, యూనిట్ 2 యూనిట్ 1లో. ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మ్యాట్రిక్స్ ఫామ్ వచ్చేసి ఏంటి? mx is equals to b. ఇది మ్యాట్రిక్స్ ఫామ్ అని అర్థం. ఓకే, ఇక్కడ m అంటే మ్యాట్రిక్స్ ఏమవుతుందంటే 6 7 4 5. ఏ విధంగా రాశాను నేను? ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్లో ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఎంత? 6. ఓకే, అండ్ ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్లో వై యొక్క కోఎఫిషియంట్ ఎంత? 7. ఓకేనా? అండ్ సెకండ్ ఈక్వేషన్లో ఎక్స్కు ముందు ఏముంది? 4 ఉంది కాబట్టి 4. ఇక్కడ సెకండ్ ఈక్వేషన్లో వైకి ముందు ఏముంది? 5. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్ అంటే ఏంటి? ఇక్కడ ఎం అంటే ఇది మ్యాట్రిక్స్, ఎక్స్ అంటే ఇది. ఇప్పుడు ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ కామా వై. అంటే ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1లో, ఈక్వేషన్ నెంబర్ 2లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. అవి ఏంటి? ఎక్స్ వై ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ బి అంటే ఏంటంటే ఈ కాన్స్టెంట్స్ మిగిలిపోయినాయి కదా. ఈక్వేషన్ నెంబర్ 1లో కాన్స్టెంట్ ఏంటి? 10. ఈక్వేషన్ నెంబర్ 2లో 8. అందుకని 10 8. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు మీరు? నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారంటే, మనకు ఇక్కడ క్రామర్స్ రూల్ అన్నాడు కదా, మ్యాట్రిక్స్ ఫామ్ రాసినాం. ఓకే, ఈ 2 ఈక్వేషన్లని క్రామర్స్ రూల్కు యూజ్ చేసి కన్వర్ట్ చేసి రాయాలంటే మనం ఫస్ట్ మ్యాట్రిక్స్ ఫామ్ రాయాలి. ఇక్కడ క్రామర్స్ రూల్ యూజ్ చేయమన్నాడు కదా, ఆ క్రామర్స్ రూల్ యూజ్ చేయాలంటే ఈ మ్యాట్రిక్స్ ఫామ్ ఉండాలి ఈక్వేషన్స్ అనేది. అందుకే నేను మ్యాట్రిక్స్ ఫామ్లోకి కన్వర్ట్ చేశాను. ఇప్పుడు క్రామర్స్ రూల్ యొక్క కండిషన్స్ ఏంటి అంటే, ఎక్స్ వాల్యూ వై వాల్యూ కనుక్కోవాలి మనం, అంతే. క్రామర్స్ రూల్ అంటే ఎక్స్ వాల్యూ అండ్ వై వాల్యూ కనుక్కోవాల్సింది మనం ఇది. ఇప్పుడు ఎక్స్ కనుక్కోవాలంటే మనకు డెల్టా 1 బై డెల్టా. ఓకే, డెల్టా 1 బై డెల్టా కావాలి. అండ్ వై ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా 2 బై డెల్టా. అంటే ఇక్కడ మనకు ఎక్స్ను వై కనుక్కోవాలి అంటే మనకు టోటల్గా 3 వాల్యూస్ కావాలి, 3 వాల్యూస్. అవేంటి? డెల్టా వాల్యూ కావాలి, డెల్టా 1 వాల్యూ కావాలి, డెల్టా 2 వాల్యూ కావాలి. ఇప్పుడు ఇవి కనుక్కోవాలంటే ఫార్ములాలు ఉంటాయి కదా మరి. డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు మాడ్ ఎం. అంటే డెల్టా వాల్యూ రావాలంటే మనకు మాడ్ ఎం చేయాలి. ఇక్కడ ఎం అనే మ్యాట్రిక్స్ ఎక్కడ ఉందండి? ఇది ఎం కదా. ఈ ఎం యొక్క మ్యాట్రిక్స్ ఎంత? 6 7 4 5. ఓకేనా? దానికి డెట్ కనుక్కోండి మీరు. డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు 6 7 4 5. ఇది ఎం మ్యాట్రిక్స్. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ 6 into 5. ఓకే, మైనస్ అని అప్లై చేసి
4 into 7. ఓకేనా, ఈ మైనస్ కంపల్సరీ పెట్టాలి, మర్చిపోకండి. 4 into 7. ఇప్పుడు 6 5 ఎంత 30, 4 7 28. 30 minus 28 ఎంత 2. అప్పుడు డెల్టా వాల్యూ ఏమవుతుంది 2 అవుతుంది. అలాగే డెల్టా 1 యొక్క వాల్యూ మనం కనుక్కోవాలి. డెల్టా 1 ఇక్కడ డెల్టా 1 అంటే ఇలా వస్తుంది మ్యాట్రిక్స్. డెల్టా 1 10 8 7 5. ఇక్కడ డెల్టా 1 అన్నప్పుడు నేను ఫస్ట్ కాలమ్ చేంజ్ చేశాను చూడండి. ఇక్కడ డెల్టా ఈజ్ ఈక్వల్స్ అన్నప్పుడు 6 4 ఉంది ఫస్ట్ కాలం. ఇక్కడ డెల్టా 1 అన్నప్పుడు 10 8 అయింది. ఇక్కడ సెకండ్ కాలం సేమ్ ఉన్నాయండి. మరి ఇక్కడ ఫస్ట్ కాలం ఎలా చేంజ్ చేశారు సార్ అంటే, ఇక్కడ డెల్టా 1 అన్నప్పుడు ఫస్ట్ కాలంని చేంజ్ చేయాలి. ఈ ఫస్ట్ కాలం 10 8 ఎక్కడి నుంచి రాశాను నేను, మనకు ఇక్కడ చూడండి బి కాన్స్టాంట్స్ రాశాను నేను. 10 18 10 8 ఇక్కడ అప్లై చేశాను అంతే డెల్టా 1 అన్నప్పుడు. ఓకే, డెల్టా 2 అన్నప్పుడు ఏం చేయాలి మనం, ఇక్కడ సెకండ్ రోని చేంజ్ చేయాలి, ఇక్కడ సెకండ్ కాలమ్ని చేంజ్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తారు మీరు డెల్టా 1 అనుకోవాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 10 into 5 minus 8 into 7. 10 5 50, 8 7 56. ఎంత వస్తుంది డెల్టా 1 వాల్యూ -6 వస్తుంది. ఓకే, నెక్స్ట్ మీరు డెల్టా 2 కనుక్కోవాలి కదా. డెల్టా 2 కనుక్కోవాలంటే 6 4 ఇది యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. అంటే ఎం మ్యాట్రిక్స్ చూడండి మీరు, ఇక్కడ 6 4 యాజ్ ఇట్ ఈస్. ఈ 7 5 ఇక్కడ మనం కాన్స్టాంట్స్ అప్లై చేయాలి. డెల్టా 2 కదా, అంటే 2 అన్నప్పుడు సెకండ్ కాలమ్ని చేంజ్ చేయాలని అర్థం. ఇక్కడ సెకండ్ కాలం 7 5 ఉంది, నేనేం పెట్టాను 10 8. ఇది ఎక్కడి నుంచి రాశాను, కాన్స్టాంట్స్. మనకు బి వాల్యూ వచ్చేసి ఇది. డెల్టా 2 అన్నప్పుడు సెకండ్ కాలమ్ని చేంజ్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తారు, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. చేస్తే మనకు డెల్టా 2 వాల్యూ వచ్చేసి 8 వస్తుంది. ఇప్పుడు మనకు డెల్టా వాల్యూ ఉంది, డెల్టా 1 వాల్యూ ఉంది, డెల్టా 2 వాల్యూ ఉంది. దాన్ని ఈ వాల్యూస్ అని తీసుకుపోయి ఎక్స్ను వై ఫార్ములాస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఎక్స్ వాల్యూ అండ్ వై వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఎక్స్ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేయండి. డెల్టా 1 డెల్టా 1 వచ్చేసి మనకు -6 వచ్చింది, డెల్టా వచ్చేసి 2. ఇప్పుడు క్యాన్సిలేషన్ బొంగ మనకు ఎక్స్ వాల్యూ వచ్చేసి -3 వస్తుంది. ఓకేనా, -3. నెక్స్ట్ వై వాల్యూ కనుక్కోండి. y ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా 2 బై డెల్టా. డెల్టా 2 ఎంత వచ్చింది మనకు +8 వచ్చింది. డెల్టా ఎంత 2, క్యాన్సిలేషన్ చేస్తే y వాల్యూ 4 వచ్చింది. డన్. ఎక్స్ వాల్యూ -3 అండ్ y వాల్యూ 4. ఇది సైమల్టేనియస్ ఈక్వేషన్స్ ఇచ్చి ఆ రెండు ఈక్వేషన్లని క్రామర్స్ రూల్కి యూజ్ చేసి ఈ చేయమంటే ఇలా చేయాలి. ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఈ విధంగా కనుక్కోవాలి. ఓకేనా, ఒకసారి ఈ ప్రాబ్లమ్ని రిపీట్ చేసుకుంటూ వినండి. ఓకే, అర్థమవుతుంది ఈజీగా. ఒకసారి మీరు రఫ్ బుక్లో చేస్తే మీకు ఈజీగా స్టెప్ బై స్టెప్ అర్థమవుతుంది. ఓకేనా, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఎందుకంటే కంపల్సరీ వచ్చే క్వశ్చన్స్ అండి ఇవి, చాలాసార్లు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇది కూడా చూద్దాం. ఇక్కడ ఏమన్నాడు సెకండ్ క్వశ్చన్, సాల్వ్ ది సిస్టమ్ ఆఫ్ 3 సైమల్టేనియస్ ఈక్వేషన్స్. ఇక్కడ కూడా సైమల్టేనియస్ ఈక్వేషన్స్ అన్నాడు. మరి ఇక్కడ ఫస్ట్ సెకండ్ అండ్ 3 అంటే 3 ఈక్వేషన్స్ ఇచ్చిండు. ఇప్పుడు గివెన్ సొల్యూషన్ చూడండి, మనం ఇచ్చిన ఈక్వేషన్స్ని ఈక్వేషన్ నెంబర్ 1 2 3తో డినోట్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు, మ్యాట్రిక్స్ ఫామ్లోకి కన్వర్ట్ చేయండి. అర్థమైందా, మ్యాట్రిక్స్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. ఇక్కడ మ్యాట్రిక్స్ సైమల్టేనియస్ ఈక్వేషన్స్ వచ్చింది అనుకోండి, ఆ ఈక్వేషన్స్ని మీరు మ్యాట్రిక్స్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలని గుర్తుంచుకోండి. ఇప్పుడు మ్యాట్రిక్స్ ఫామ్ అంటే ఏంటి, mx ఈజ్ ఈక్వల్స్ టు బి కదా. m అంటే ఏ విధంగా రాస్తారు మీరు, మ్యాట్రిక్స్ ఈ విధంగా రాయాలి. ఎలా, ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్లో x ముందు ఏముందండి, ఏం లేదు కాబట్టి 1 పెట్టండి. ఫస్ట్ ఈక్వేషన్లో y ముందు ఏముంది, -3 ఉంది కదా, అందుకని -3. ఈ వైట్ డాట్ని చూడండి, వైట్ డాట్ ఇక్కడ కనబడుతుందా. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్లో z ముందు ఏముందండి, -2 కాబట్టి -2. ఇక్కడ ఈ కాన్స్టెంట్ అనేది లాస్ట్కి వస్తుంది 5. ఓకేనా, కాన్స్టెంట్ అనేది 5 లాస్ట్కి వస్తుంది బి ప్లేస్లో. అండ్ ఇక్కడ సెకండ్ ఈక్వేషన్లో ఎక్స్ ముందు ఏముంది, 4 ఉంది కాబట్టి ఇక్కడ 4. ఇక్కడ సెకండ్ ఈక్వేషన్లో y ముందు ఏముంది, ఏం లేదు కదా కాబట్టి 1. ఇక్కడ z ముందు ఏముంది, 2 ఉంది కాబట్టి 2. అండ్ ఇక్కడ థర్డ్ ఈక్వేషన్లో ఎక్స్ లేదు, ఎక్స్ కోఎఫిషియంట్ లేదు కాబట్టి 0 పెట్టండి. ఓకే, 0. ఇక్కడ వైట్ డాట్ చూడండి 0.
ఇక్కడ y ముందు ఏముంది 6 ఉంది కదా, కాబట్టి 6. z ముందు ఏముందండి 5. డన్. ఈ 47 అనేది ఇక్కడ లాస్ట్కి వస్తుంది, ఈ 116 అనేది ఇక్కడ లాస్ట్కి వస్తుంది కాలం. ఇప్పుడు ఎక్స్ అన్న ఇక్కడ మనం ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, ఇక్కడ ఎక్స్ ఉంది, వై ఉంది, జెడ్ ఉంది, కాబట్టి ఎక్స్ వై జెడ్. ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తారు మీరు, ఇక్కడ మనల్ని క్రామర్స్ రూల్ అడగలే కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ద కోఎఫిషియంట్ ఆఫ్ m తీసుకోండి. ఇక్కడ మనల్ని క్వశ్చన్లో క్రామర్స్ రూల్ యూజ్ చేసి చేయమంటేనే చేయాలి. ఒకవేళ క్రామర్స్ రూల్ యూజ్ చేసి చేయమని ఇవ్వలేదనుకోండి, ఈ విధంగా చేయండి. ద కోఎఫిషియంట్ ఆఫ్ m అంటే m మ్యాట్రిక్స్ ఇదే కదండి, ఈ ప్లేస్లో mని పెట్టండి. అంటే ఈ మ్యాట్రిక్స్లో ఇక్కడ mను పెట్టండి, ఆ మ్యాట్రిక్స్ తీసేసి XYZ యాజ్ ఇట్ ఈజ్, ఇది యాజ్ ఇట్ ఈజ్ రాశాను. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ mని అటు పంపించేయండి. ఎందుకు, మనకు కావాల్సిన x వాల్యూ కావాలి, y వాల్యూ కావాలి, z వాల్యూ కావాలి. ఓకేనా. సైమల్టేనియస్ ఈక్వేషన్స్ ఇచ్చి మనల్ని సాల్వ్ చేయమంటే x వాల్యూ, y వాల్యూ, z వాల్యూ మనకు కావాల్సినవి అవే. ఒకవేళ క్రామర్స్ రూల్ యూజ్ చేసి చేయమంటే ఆ విధంగా చేసి x వాల్యూ, y వాల్యూ కనుక్కోవాలి. ఒకవేళ క్రామర్స్ రూల్ ఇవ్వలేదనుకోండి, ఈ విధంగా చేయాలి. ఇక్కడ m అనేది అడ్దికి పోతే ఏమవుతుందండి, m ఇన్వర్స్ అవుతుంది. అవునా, m ఇన్వర్స్ అవుతుంది. ఇటుకి XYZ అలాగే ఉంటాయి. డన్. ఇది ఈక్వేషన్ స్టార్ అనుకోండి, స్టార్ ఈక్వేషన్ అనుకోండి, మెయిన్ ఈక్వేషన్. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, m ఇన్వర్స్ కనుక్కుంటే మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే, మనం సాల్వ్ చేస్తే మనకు x వాల్యూ, y వాల్యూ, z వాల్యూ వస్తుంది. ఇక్కడ మనం డైరెక్ట్గా చెప్పలేం కదా x వాల్యూ 5 అని. ఎందుకు, మిడిల్లో m ఇన్వర్స్ అనే వాల్యూ ఉంది. ఆ వాల్యూ వస్తే మనకు x వాల్యూ ఏంటి, y వాల్యూ ఏంటి అనేది వస్తుంది. ఇప్పుడు m ఇన్వర్స్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి మరి, m ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1/mod m అడ్జసెంట్ m. ఇక్కడ m ఇన్వర్స్ వాల్యూ రావాలి అంటే మనం mod m కనుక్కోవాలి అండ్ అడ్జసెంట్ m వాల్యూ కూడా కనుక్కోవాలి. ఫస్ట్ మనం mod m వాల్యూ కనుక్కున్నాం. m మ్యాట్రిక్స్ ఏంటంటే ఇదే కదా m మ్యాట్రిక్స్, దానికి mod అప్లై చేయండి. 1 -3 -2 4 1 2 0 6 5 ఇది m మ్యాట్రిక్స్ కదా. ఇప్పుడు దీనికి డెట్ కనుక్కోవాలి మనం. ఇక్కడ పైన సింబల్స్ చూసుకోండి, ప్లస్ మైనస్ ప్లస్. ఓకే, ఇప్పుడు ప్లస్ 1 తీసుకోండి, ఫస్ట్ ప్లేస్లో 1 తీసుకోండి, ప్లస్ 1 తీసుకొని మీకు తెలుసు కదా ఈ ఫస్ట్ కాలమ్ని పైన ఫస్ట్ రోని క్యాన్సిల్ చేస్తే మిగిలేటివి ఏంటి, 1 2 6 5. ఓకే, ఇప్పుడు 1 × 5 చేయండి, 5 మైనస్ అప్లై చేయండి, 6 × 2 ఎంత 12. డన్. ఇప్పుడు నెక్స్ట్ ఏముంది, మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టండి. ఇప్పుడు -3 ఉంది కదా, -3. ఇప్పుడు ఈ మిడిల్ నెంబర్ తీసుకున్నాం కదా మనం, ఈ మిడిల్ కాలమ్ని మొత్తం క్యాన్సిల్ చేయండి, పైన ఫస్ట్ రోని మొత్తం క్యాన్సిల్ చేయండి. అప్పుడు మిగిలేటివి ఏంటి మనకు 4 2 0 5. ఇక్కడ జాగ్రత్తగా చేయాలి, చిన్న మిస్టేక్ పైన ఆన్సర్ రాంగ్ వస్తుంది మీకు. ఓకే, ఇక్కడ 4 2 0 5 మిగిలాయి. ఇక్కడ 4 × 5 అంటే 20 మైనస్ 0 × 2 అంటే 0 అయిపోయిందా. నెక్స్ట్ ఏముంది, థర్డ్ ప్లేస్లో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, -2. ఇప్పుడు ఇక్కడ థర్డ్ నెంబర్ తీసుకున్నారు కదా మీరు, ఈ థర్డ్ కాలం మొత్తం క్యాన్సిల్ చేయండి, పైన ఫస్ట్ రోని మొత్తం క్యాన్సిల్ చేయండి. చేస్తే మనకి మిగిలేటివి ఏంటి, ఇక్కడ 4 1 0 6. ఇప్పుడు 4 × 6 అంటే 24, 4 6 24 -0. ఓకేనా. ఇక్కడ 0 × ఇక్కడ 1 అంటే ఇక్కడ 0 × 1 కదా. ఇక్కడ మనం లాస్ట్ కాలం నన్ను ఫస్ట్ రోని క్యాన్సిల్ చేసాం, 4 6 24 అయింది, -0 × 1 అంటే 0. డన్. ఇప్పుడు 1 × 5 - 12 అంటే ఎంత వస్తుంది, -7. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 వస్తుంది. ఇక్కడ 20 - 0 అంటే 20. డన్. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ అంటే -2. ఇక్కడ 24 - 0 అంటే 24 వస్తుంది. ఇక్కడ -7 ఉంది,
ఇక్కడ 320 ఎంత 60, -2 × 24 అంటే -48. దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకు mod m వాల్యూ వచ్చేసి 5 వస్తుందండి. డన్. ఇప్పుడు mod m వాల్యూ మనకు వచ్చింది, ఇక్కడ mod m వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనం, అడ్జసెంట్ ఆఫ్ m కనుక్కోవాలి, అంతేనా. అడ్జసెంట్ కనుక్కోవాలి అంటే దేనికైనా మనం ఒకటే ఫార్ములా. ఏం చెప్పాను నేను, ఇది వరకు చెప్పాను షార్ట్ క్వశ్చన్లో చెప్పే ముందు. ఇవి స్క్రీన్ షాట్ తీసుకోమని ఆ షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో చెప్పేటప్పుడు చెప్పాను, ఓకేనా. ఒకవేళ ఆ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే చూడండి, ఓకే. ఇప్పుడు ఫస్ట్ రో మనం ఎట్లా రాయాలంటే అడ్జసెంట్ మ్యాట్రిక్స్ని ఇలా, అంటే ఫస్ట్ నెంబర్ తీసుకొని ఫస్ట్ కాలం అండ్ పైన ఫస్ట్ రో క్యాన్సిల్ చేసి ఈ మిగిలిన వాటిని రాయాలి 1 2 6 5, ఓకే. అండ్ ఇక్కడ ఇందులో ఇది తీసుకొని మిడిల్ నెంబర్ని క్యాన్సిల్ చేసి మిడిల్ నెంబర్ రో కాలం మొత్తం క్యాన్సిల్ చేసి పైన ఫస్ట్ రోని క్యాన్సిల్ చేసి మిగిలింది ఏంటి 4 2 0 5 ఇది రాయాలి ఫస్ట్ రోలో. ఇది మిగిలినవి రాయాలి మనం ఫస్ట్ రోలో మిగిలినవి రాయాలి. అండ్ సెకండ్ రోలో కూడా చూసుకోండి, ఇక్కడ సెకండ్ రోలో కూడా ఇలా క్యాన్సిల్ చేసి మిగిలినవి రాయాలి మనం, ఓకే. నేను ఇప్పుడు చెప్తాను, చెప్పుకుంటూ చూపిస్తే మీకు అర్థమవుతుంది ఆన్సర్ అనేది, ఓకేనా. అడ్జసెంట్ ఏ కనుక్కోవాలి అంటే ఇగో ఇలా, ఇక్కడ చూడండి, అడ్జసెంట్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్స్ టు, ఫస్ట్ ఇక్కడ మీరు ఇట్లా బ్రాకెట్స్ పెట్టుకోండి అన్ని. ఇక్కడ ఎన్ని బ్రాకెట్స్ ఉన్నాయండి, 1 2 3, ఇక్కడ 6 7 8 9 బ్రాకెట్స్ ఉన్నాయి. 9 బ్రాకెట్స్ ఇట్లా ఓపెన్ బ్రాకెట్స్ పెట్టుకొని, ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ పెట్టుకొని ఫస్ట్ పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ పెట్టండి ఈ బ్రాకెట్స్ ముందు. ఫస్ట్ రోలో ప్లస్ మైనస్ ప్లస్, డన్. నెక్స్ట్ రోలో మైనస్ ప్లస్ ప్లస్, ఇక్కడ థర్డ్ రోలో ప్లస్ మైనస్ ప్లస్. ఇక్కడ ఫస్ట్ రోలో సైన్స్, థర్డ్ రోలో సైన్స్ అంటే ప్లస్ మైనస్ ప్లస్ సేమ్ ఉన్నాయి. మిడిల్ రోలో చూడండి మైనస్ ఫస్ట్ ఉంది, ప్లస్ మిడిల్లో ఉంది, మైనస్ లాస్ట్ ఉంది, ఓకేనా. ఇది గుర్తుండాలి మీకు, ప్లస్ మైనస్ సైన్ అనేది, ఓకే. డన్. ఇప్పుడు ఇవి ఈ ఫస్ట్ రోలో ఏ విధంగా రాశారు సార్ అంటే నేను ఇంతకుముందు చూపెట్టాను కదా, ఇక్కడ చూడండి ఒకసారి. ఫస్ట్ రో ఏముంది ఇక్కడ, ఫస్ట్ రోలో ఇక్కడ ఈ ఫస్ట్ కాలంను ఫస్ట్ రోని క్యాన్సిల్ చేస్తే మనకు మిగిలేవేంటి 1 2 6 5 కదా. ఆ 1 2 6 5ని నేను రాశాను 1 2 6 5. మరి ఇక్కడ 4 2 0 5 ఎట్లా రాసాము, ఇక్కడ చూడండి మళ్ళీ ఫస్ట్ రో చూడండి. ఫస్ట్ రో ఎలా చేశాను, మిడిల్ కాలం క్యాన్సిల్ చేశాను, సెకండ్ కాలం క్యాన్సిల్ చేసి ఫస్ట్ రోని క్యాన్సిల్ చేశాను మొత్తం. అప్పుడు మిగిలిన ఏంటి మనకు 4 2 0 5. అదే విధంగా 4 2 0 5 ఇది 4 1 0 6 కూడా అలాగే చేశాను. థర్డ్ కాలంని మొత్తం క్యాన్సిల్ చేసి పైన ఫస్ట్ రోని క్యాన్సిల్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది, ఓకే. సెకండ్ రోని కూడా చూసుకోండి, బ్యాక్వర్డ్ చేసి చూసుకోండి పాస్ చేసి, లేదంటే నోట్స్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి, ఓకేనా. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మనకు ఈ ప్లస్ ఉంది కదా, ఇప్పుడు ఇది ఏం చేస్తారు మీరు, క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. 1 × 5 ఎంత అండి 5, మైనస్ అప్లై చేయాలి కంపల్సరీ చేసి ఒకటి మల్టిప్లికేషన్ చేసిన తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్. అండ్ 6 × 2 6 2s ఎంత 12. ఇక్కడ వైట్ డాట్ని చూడండి నేను చెప్పే ముందు, వైట్ డాట్ ఇక్కడ 12, డన్. ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ 4 5s ఎంత 20, మైనస్ 0 × 2 ఎంత 0, ప్లస్ ఇక్కడ 4 6 24, మైనస్ 0 × 1 0. అలాగే ఇది కూడా మైనస్ ఉంది కదా, ఈ మ్యాట్రిక్స్ ముందు మైనస్ పెట్టండి. మైనస్ 3 × 5 అంట మైనస్ 15, 3 5s 15 కదా, మైనస్ ఉంది కాబట్టి మైనస్ అప్లై చేశాను. ఇక్కడ ప్లస్ అవుతుంది, ఎందుకు ప్లస్ అవుతుంది మైనస్ కదా సార్ అంటే ఇక్కడ చూడండి 6 × -2 ఉంది, అంటే ఇక్కడ మైనస్ ఉంది ఆల్రెడీ. ఈ మైనస్ అండ్ ఇక్కడ మడిల్లో పెట్టే మైనస్ వస్తే ప్లస్ అవుతుంది ఇక్కడ ప్లస్, ఓకే. అప్పుడు 6 2s ఎంత అండి 12, ఇక్కడ ప్లస్ ఉంది కదా ప్లస్ 1 × 5 అంటే 5, ప్లస్ 0 × -2 ఎంత వస్తుంది 0 వస్తుంది. ఇక్కడ క్యాల్కులేషన్ చేసే ముందు జాగ్రత్తగా చేయండి, ఓకేనా. ఇలా అన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటూ పోతే మనకు ఇంత వస్తుందండి, ఓకేనా. ఇంత వచ్చిన తర్వాత మనకు
ఇవి 5 మైనస్ 12 ఇవి కూడా సాల్వ్ చేయండి. -7 వస్తుంది. మైనస్ ఉంది ఇక్కడ బయట. ఓకే, -15 + 12 అంటే -3. ప్లస్ ఉంది కదా, -6 + 2 ఏమవుతుంది, -4 అవుతుంది. అలాగే ఇవి కూడా చేశాను. ఇవి కూడా చేస్తే మీరు ఇలా వస్తుంది మ్యాట్రిక్స్ అనేది. అడ్జసెంట్ ఎం అనేది మనకి ఇలా వచ్చిందండి. ఓకే, అడ్జసెంట్ ఎం అనేది ఈ విధంగా వచ్చింది. డన్. ఇప్పుడు మనకు మోడ్ ఎం వాల్యూ వచ్చింది, అడ్జసెంట్ ఎం వాల్యూ వచ్చింది కదా. ఈ రెండు వాల్యూస్ని ఎం ఇన్వర్స్లో సబ్స్టిట్యూట్ చేయండి. మనం ఎం ఇన్వర్స్ వచ్చేసి మనకి ఇంత వచ్చింది. ఇప్పుడు అంటే 1 మోడ్ ఎం వాల్యూ ఎంత వచ్చింది మనకు, 5 వచ్చింది. ఇప్పుడు అడ్జసెంట్ ఎం వాల్యూ ఎంత వచ్చింది, ఇక్కడ మీద ఎంత ఉందండి, ఇక్కడ చూడండి 7, ఇక్కడ +3. ఇది కాలం ఉంది కదా సార్, మరి ఇప్పుడు ఇక్కడ రో రాశారంటే ఇక్కడ ఎం ఇన్వర్స్ కనుక్కోమన్నాడు కదా. ఎం ఇన్వర్స్ కనుక్కోవడానికి ఇక్కడ అడ్జసెంట్ ఎమ్ని మనం ఏం చేయాలంటే మనకు వచ్చిన అడ్జసెంట్ ఎం వాల్యూని దాన్ని కూడా ఇన్వర్స్ చేయాలి. ఇక్కడ అడ్జసెంట్ ఎం వాల్యూ మనకి ఇంత వచ్చింది, దీన్ని ఇన్వర్స్ చేయండి. ఇన్వర్స్ చేస్తే ఏమవుతుంది, ఈ కాలం కాస్త రో అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ సెకండ్ కాలం కాస్త సెకండ్ రో అవుతుంది. అండ్ థర్డ్ కాలం కాస్త ఏమవుతుంది, థర్డ్ రో అవుతుంది. ఓకే, ఇది గుర్తుంచుకోండి మీరు. ఇప్పుడు ఎం ఇన్వర్స్ ఇంత వచ్చిందండి. నెక్స్ట్ ఈ ఎం ఇన్వర్స్ని మనం తీసుకుపోయి స్టార్ ఈక్వేషన్ అనుకున్నాం కదా, ఫస్ట్ ఆ స్టార్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, కంపల్సరీ అడిగే అవకాశం ఉంటుంది. సైమల్టేనియస్ ఈక్వేషన్స్ ఇస్తాడు కంపల్సరీ. ఎవ్రీ పేపర్, ఏ క్వశ్చన్ పేపర్ అయినా చూసుకోండి మీరు. సైమల్టేనియస్ అని ఈక్వేషన్స్ ఇచ్చి ఈ విధంగానే చేయమంటాడు, లేదా క్రామర్స్ రూల్ యూజ్ చేసి చేయమంటారు. ఓకే, కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది ఈ విధంగా. ఇప్పుడు స్టార్ ఈక్వేషన్ ఇదే కదా, ఇక్కడ ఎం ఇన్వర్స్ ప్లేస్లో నేను ఎం ఇన్వర్స్ని సబ్స్టిట్యూట్ చేశాను. ఇది ఎం ఇన్వర్స్ వాల్యూ, ఇది కాన్స్టాంట్స్ 5, 116, 47. ఇప్పుడు ఏం చేస్తారు మీరు, ఈ 1/5 ఇక్కడ నుంచి ఫస్ట్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో ఫస్ట్ కాలం, థర్డ్ రో ఫస్ట్ కాలం, ఈ విధంగా చేయండి. చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ -7 × 5 ఎంత, -35, +3 + 116 ఎంత వస్తుంది, +348, -4 + 47 -188. అదేవిధంగా సెకండ్ రోని కూడా చేయండి. -20 + 5 ఎంత, -100, +15 116 + 580, -10 + 47 -470 వస్తుంది. అలాగే థర్డ్ రోని కూడా ఈ ఫస్ట్ కాలంతో చేస్తే మనకు 120 -696 + 611 వస్తుంది. దాన్ని సాల్వ్ చేస్తే మనకి ఇంత వస్తుందండి. ఇంత 125 + 10 35. అప్పుడు ఏం చేస్తారంటే ఈ 5ని ఈ 125కి, ఈ 10కి, ఈ 35కి డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు 5 1s 5 25s, 5 1s 5 2s, 5 1s 5 7s, అంతేనా, 25s 2s 7s. అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, 25 అవుతుంది. వై వాల్యూ ఏమవుతుంది, 2 అవుతుంది. జెడ్ వాల్యూ ఏమవుతుందండి, 7. ఎక్స్ వాల్యూ వచ్చింది, వై వాల్యూ వచ్చింది, అండ్ జెడ్ వాల్యూ వచ్చింది. సైమల్టేనియస్ ఈక్వేషన్ ఇచ్చిండు, మనల్ని దేన్ని యూజ్ చేసి కూడా చేయమండి. కాబట్టి ఈ ఫామ్లో చేసాం మనం. మనకి ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ వచ్చినాయి కదా. డన్. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్, అండ్ నేను ఈ వీడియోలో ఈ ఎల్ఐక్యూస్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నా కదా, ఈ చేసేటివన్నీ రిపీట్ అయిన క్వశ్చన్సే. ఓకే, రిపీట్ అయినవే చెప్తున్నాను నేను, ఎందుకంటే ఈ రిపీట్ అయినవి మళ్ళీ ఇన్స్టాంట్ ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది, అండ్ రెగ్యులర్లో కూడా వచ్చే అవకాశం ఉంది. కంపల్సరీ ఈ క్వశ్చన్స్ తప్ప, నేను చెప్పేటివి తప్ప వేరే క్వశ్చన్స్ అస్సలు రావు. ఓకే, మీరు నమ్మకం పెట్టుకోండి నా మీద, ఎందుకంటే మీరు క్వశ్చన్ పేపర్ వచ్చినాక నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి తర్వాత, ఎగ్జామ్ రాసిన తర్వాత. ఓకే, డన్. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం మనం. గివెన్ దట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు, మీరు కొద్దిగా ఇప్పుడు వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మీకు కొద్దిగా బోర్ అనిపిస్తే వీడియోని పాజ్ చేసి తర్వాత వినండి. ఓకే, కొద్దిగా బ్రేక్ తీసుకొని వినండి, నో ప్రాబ్లం. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చిండండి మ్యాట్రిక్స్, 1 -2 3 + 4. అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చిండు, 4 1 0 -3. ఇక్కడ ఏమంటుండు, డిటర్మైన్ ద 2/2 మ్యాట్రిక్స్ x and y satisfying ax is equals to b, y a is equals to b.
ఇక్కడ 2 మ్యాట్రిక్స్లు ఇచ్చిండు, ఇక్కడ చూడండి 2 మ్యాట్రిక్స్లు ఇచ్చిండు. అండ్ ఇక్కడ ఏం చేయమంటుండంటే 2 కండిషన్లు ఇచ్చి ఏం చేయమంటుండు, ఎక్స్ వై అనే వాల్యూస్ కనుక్కోమంటుండు. అంటే ఎక్స్ యొక్క మ్యాట్రిక్స్ అండ్ వై యొక్క మ్యాట్రిక్స్ కూడా కనుక్కోమంటుండు. ఎలా కనుక్కుంటారు మరి, ఇక్కడ 2/2 మ్యాట్రిక్స్ లెక్క రావాలి మనకు, ఎక్స్ వాల్యూను వై వాల్యూ. ఎక్స్ వాల్యూ రావడానికి మనకు ఇక్కడ ఫస్ట్ కండిషన్ చూడాలి, ఏఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు బి, ఇందులో నుంచి ఎక్స్ వాల్యూ వస్తుంది. అండ్ ఇక్కడ సెకండ్ కండిషన్ చూడండి, వై ఏ ఇజ్ ఈక్వల్స్ టు బి, ఇందులో నుంచి మనకు వై వాల్యూ వస్తుంది. డన్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు మీరు, గివెన్ ఇచ్చిన మ్యాట్రిక్సెస్ ఏంటి, ఏ మ్యాట్రిక్స్ అండ్ బి మ్యాట్రిక్స్. డన్. ఇప్పుడు ఒకసారి రఫ్ వర్క్ చూడండి. అంటే ఇక్కడ మనం క్వశ్చన్ ఏం అడిగిందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇగో ఈ మ్యాట్రిక్స్ రావాలి, 2/2 మ్యాట్రిక్స్ అంటే ఇది. వై ఈజ్ ఈక్వల్స్ టు కూడా 2/2 మ్యాట్రిక్స్ రావాలి. ఓకేనా. ఇప్పుడు ఇది మనం చేయాల్సిన పని, ఎక్స్ వాల్యూ వై వాల్యూ మ్యాట్రిక్స్ కనుక్కోవడానికి. ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఏమి ఇచ్చింది మనకు, ఏఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు బి ఇచ్చిండా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నామంటే మనం మల్టిప్లైయింగ్ ఏ ఇన్వర్స్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ లెఫ్ట్ సైడ్. ఇక్కడ ఏ ఇన్వర్స్ని ఈ 2 సైడ్లు మల్టిప్లై చేస్తున్నాం. ఇక్కడ కండిషన్ ఏంటి, మళ్ళా లెఫ్ట్ సైడ్ ఏ అంటే ఇక్కడ ఏకి లెఫ్ట్ సైడ్ ఏంటి ఇదే కదా, అందుకని ఏకి ముందు రాశాను ఏ ఇన్వర్స్, ఇక్కడ బికి ముందు రాశాను ఏ ఇన్వర్స్ లెఫ్ట్ సైడ్. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ అంటే ఐడెంటిటీ అన్నట్టు. ఓకే, ఐడెంటిటీ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇన్వర్స్ బి. ఇక్కడ మళ్ళీ ఐడెంటిటీ అంటే 1 అని వాల్యూ, ఐడెంటిటీ వాల్యూ ఎంత 1. ఇప్పుడు 1 ఇంటూ ఎక్స్ అంటే ఎంత వస్తుంది, ఎక్సే వస్తుంది. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇన్వర్స్ బి. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, ఏ ఇన్వర్స్ బి. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు మనం ఎక్స్ యొక్క మ్యాట్రిక్స్ రావాలి అంటే మనం ఏ ఇన్వర్స్ కనుక్కోవాలి. అండ్ బి మనకు ఆల్రెడీ ఇచ్చింది క్వశ్చన్లో, మ్యాట్రిక్స్ ఎంత ఇచ్చిండంటే బి 4 1 0 -3. మనం ఏ మ్యాట్రిక్స్ ఉంది కదా, ఈ మ్యాట్రిక్స్లో నుంచి మనం ఏ ఇన్వర్స్ని కనుక్కోవాలి. అర్థమైందా, ఏ ఇన్వర్స్ని కనుక్కోవాలి, బిని కనుక్కో మళ్ళీ సబ్స్టిట్యూట్ చేయాలి, అప్పుడు ఎక్స్ మ్యాట్రిక్స్ వస్తుంది మనకు. ఇప్పుడు ఏ ఇన్వర్స్ కనుక్కోవాలి అంటే ఏం చేస్తారు మీరు, ఏ ఇన్వర్స్ కనుక్కోవాలి అంటే ఫార్ములా ఏంటి, 1/mod A అడ్జసెంట్ ఏ. అర్థమైందా. ఇప్పుడు ఫస్ట్ మనం మోడ్ ఏ కనుక్కోవడానికి మనకు తెలుసు, డెట్ కనుక్కుంటే అయిపోతుంది. అడ్జసెంట్ ఎట్లా కనుక్కుంటారు మరి, ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లేస్లు అనేవి మారాయండి. అంటే ఏ ప్లేస్కి డి ప్లేస్ వచ్చింది, డి ప్లేస్కి ఏ ప్లేస్ పోయింది, అంతేనా. ఇక్కడ సికి మైనస్ అప్లై అయింది, ఇక్కడ బికి మైనస్ అప్లై అయింది. అదే విధంగా ఈ ఏ అనే మ్యాట్రిక్స్ కూడా ఈ విధంగా మార్చి ఈ మైనస్ అనేది అప్లై చేయాలి, అప్పుడు అడ్జసెంట్ ఏ అయిపోతుంది మనకు. ఫస్ట్ మోడ్ ఏ కనుక్కున్నామండి, ఇది ఏ మ్యాట్రిక్స్ కదా, దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 1 ఇంటూ 4 అంటే 4, మైనస్ 3 ఇంటూ -2 అంటే -6. అప్పుడు ఏమవుతుంది, మోడ్ ఏ వాల్యూ 10 వస్తుంది మోడ్ ఏ. ఇప్పుడు అడ్జసెంట్ ఏ కనుక్కున్నాం, ఇది ఏ మ్యాట్రిక్స్ కదండి. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి, ఇది ఏ మ్యాట్రిక్స్. ఈ ఏ మ్యాట్రిక్స్ కాస్త ఇక్కడ ఏమైందంటే ఇది ఏ ఇన్వర్స్ ఇస్ ఈక్వల్స్ టు 1/mod ఏ అని అక్కడ మనం 10, మోడ్ ఏ వాల్యూ ఎంత వచ్చింది 10 కదా. ఇది అడ్జసెంట్ ఏ వాల్యూ ఎట్లా వచ్చింది సార్ అంటే ఇక్కడ చూడండి, 1 కాస్త ఇక్కడ డి ప్లేస్లోకి వచ్చింది, ఈ 4 కాస్త ఏ ప్లేస్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ ఏమైందంటే ఈ 3కి మైనస్ అనేది అప్లై అయింది, ఈ 2కి మైనస్ ఉంది కదా, మళ్ళీ మైనస్ అప్లై అయితే అప్పుడు ఏమవుతుంది, మైనస్ ఇక్కడ ప్లస్ అవుతుంది కాబట్టి +2. ఏ విధంగా చేశాను ఇక్కడ నేను, ఇది గుర్తుంటే మీకు అర్థమవుతుంది అడ్జసెంట్ ఏ విధంగా అనుకోవాలనేది. ఓకే, గుర్తుంది కదా. డి అనేది ఏకి పోయింది, ఏ అనేది డికి వచ్చింది, సికి బికి మైనస్ అనేది అప్లై అయింది. ఒకసారి చెక్ చేయండి ఇక్కడ. ఇప్పుడు ఏ ఇన్వర్స్ని మనం ఫస్ట్ ఈక్వేషన్లో ఉంది కదా, ఫస్ట్ ఈక్వేషన్ అందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇగో ఇది ఏ ఇన్వర్స్ ఇంటూ బి, ఇది బి కదా మన క్వశ్చన్లో ఇచ్చిన మ్యాట్రిక్స్ బి. ఇప్పుడు ఏం చేస్తారు, ఈ 1/10 ఇక్కడ నుంచి ఇక్కడ ఈ 2 మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేసి ఒక మ్యాట్రిక్స్ చేయాలి మనం. ఇప్పుడు ఫస్ట్ రో విత్ ఫస్ట్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం మల్టిప్లై చేస్తే మనకు 16 + 0 4 - 6 వస్తుంది. ఏ విధంగా, ఇక్కడ 4 ఇంటూ 4 అంటే 16 ప్లస్ 2 ఇంటూ 0 0. అర్థమైందా. అదేవిధంగా సెకండ్ కాలం కూడా చేయండి, 4 ఇంటూ 1 అంటే 1, 4 ఇంటూ 1 అంటే 4, 2 ఇంటూ -3 అంటే -6. అదేవిధంగా సెకండ్ రో ఫస్ట్ కాలం చేస్తే -12 + 0 వచ్చింది,
సెకండ్ రో విత్ సెకండ్ కాలం చేస్తే -3 వచ్చింది. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఈ విధంగా వచ్చిందండి. x ఈజ్ ఈక్వల్స్ టు ఇంత. మరి ఈ 10 ఉంది కదా సార్, మరి 10 లోపలికి డివైడ్ చేస్తే ఏమవుతుందంటే, డివైడ్ చేసుకోండి ఏం కాదు, అంటే ఎక్స్ వాల్యూ ఇంత అని మనకు చెప్తున్నాను అంతే. ఇక్కడి వరకు రాసినా ఓకే. ఈ 10ని డివైడ్ చేసి ఇక్కడ 16/10 అంటే క్యాన్సిల్ అవుతాయి. ఓకే, ఇవి క్యాన్సిల్ చేసుకొని ఒక మ్యాట్రిక్స్ రాసినా ఓకే. ఓకే, ఆన్సర్ అనేది ఇక్కడ వరకు ఎండ్ అయిందండి. నేను అందుకే ఇక్కడ వరకు రాశాను. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంత. ఇక్కడ వరకు రాస్తే కూడా మీకు మార్క్స్ అనేవి పడతాయి. మీకు టైం ఉంటే ఈ 10ని డివైడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు ఎక్స్ వచ్చింది మనకు. ఇంకోటి ఏం రావాలి, వై వాల్యూ రావాలి కదా. వై మ్యాట్రిక్స్ రావాలంటే ఇంకో సెకండ్ కండిషన్ ఇచ్చింది మనకు, వై ఈజ్ ఈక్వల్స్ టు బి అని ఇచ్చింది. ఇందులో ఏం చేయాలంటే మీకు తెలుసు, మల్టిప్లయింగ్ ఏ ఇన్వర్స్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ రైట్ సైడ్ ఇక్కడ చేయాలి. రైట్ సైడ్ ఎందుకు రైట్ సైడ్ చేయాలి, ఇక్కడ ఏ అనేది ఏకి లెఫ్ట్ సైడ్ ఏముందండి, వై ఉంది. సో ఏకి రైట్ సైడ్ మనం చేయాలి ఏ ఇన్వర్స్. ఇక్కడ బికి రైట్ సైడ్ అప్లై చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఇప్పుడు వై ఇంటూ ఏ ఇన్వర్స్ ఇస్ ఈక్వల్స్ టు బి ఇంటూ ఏ ఇన్వర్స్. ఇక్కడ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే ఐడెంటిటీ, అండ్ ఇక్కడ బి ఇంటూ ఏ ఇన్వర్స్ యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ ఐడెంటిటీ వాల్యూ ఎంత మనకు 1 ఇంటూ వై అంటే వై. అప్పుడు వై ఇస్ ఈక్వల్స్ ఎంత అవుతుంది, బి ఇంటూ ఏ ఇన్వర్స్. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇప్పుడు వై వాల్యూ, వై యొక్క మ్యాట్రిక్స్ రావాలి అంటే మనకు బి మ్యాట్రిక్స్ కావాలి అండ్ ఏ ఇన్వర్స్ మ్యాట్రిక్స్ కావాలి. మనకి ఇంతకుముందే ఏ ఇన్వర్స్ మ్యాట్రిక్స్ యొక్క వచ్చింది కదా, ఇక్కడ బి మ్యాట్రిక్స్ కూడా ఉంది, అది అప్లై చేయండి అంతే. ఇది ఏ మ్యాట్రిక్స్, బి మ్యాట్రిక్స్ అప్లై చేస్తే ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2 ఇది బి మ్యాట్రిక్స్ అండి. ఇది ఏ ఇన్వర్స్ 1/10 4 2 -3 1 ఇంతకుముందు వచ్చింది మనకు ఫస్ట్ చేసినప్పుడు ఎక్స్ వాల్యూ కనుక్కునే ముందు. ఇప్పుడు ఏం చేస్తారు మీరు, ఈ 1/10 ముందు రాయండి. రాసి ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి, ఏమన్నా 2 మ్యాట్రిక్స్లు ఉన్నాయి. ఈ 2 మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేసి ఒక్క మ్యాట్రిక్స్ లెక్క రాయాలి మనం. ఏం చేస్తారు, ఫస్ట్ రోని ఫస్ట్ కాలం తోటి మల్టిప్లై చేయండి, సెకండ్ రోని ఫస్ట్ కాలంతో అండ్ సెకండ్ కాలంతో మల్టిప్లై చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది. ఓకే, వచ్చినట్లయితే మనకు ఎంత వస్తుందని వై వాల్యూ 1/10 13 9 9 -3. ఓకే, వై మ్యాట్రిక్స్ ఇది. మనకి ఎక్స్ మ్యాట్రిక్స్ కూడా వచ్చింది. ఎట్లా వచ్చింది మనకు ఎక్స్ మ్యాట్రిక్స్, వై మ్యాట్రిక్స్ 2/2 మ్యాట్రిక్స్ వచ్చింది కదా, డన్. ఇక్కడ టూ రోస్ ఉన్నాయి అండ్ 2 కాలమ్స్ ఉన్నాయి. మనని ప్రూవ్ చేయమన్నది అదే. ఓకే, డన్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. 4th క్వశ్చన్ అండి. 4th క్వశ్చన్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ క్రామర్స్ రూల్ అని ఇచ్చిండు, మెన్షన్ చేసిండు. ఒకసారి వినండి జాగ్రత్తగా, స్కిప్ చేయకండి. ద ఈక్విలిబ్రియం ప్రైజెస్ P1 P2 ఫర్ 2 goods సాటిస్ఫై ది ఈక్వేషన్స్. ఏంటి, ఈ 2 ఈక్వేషన్స్ ఇచ్చిండు. క్వశ్చన్ అనేది మనకు క్లియర్గా అర్థమైతేనే ఈ సబ్జెక్ట్లో ఏ క్వశ్చన్ వచ్చినా మనం రాయగలము. ఫస్ట్ క్వశ్చన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ 2 ఈక్వేషన్లు ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత ఏం చేయమంటుండంటే ఎక్స్ప్రెస్ దీస్ ఈక్వేషన్స్ ఇన్ మ్యాట్రిక్స్ ఫామ్ అన్నాడు. అర్థమైందా, ఈ ఈక్వేషన్స్ని మ్యాట్రిక్స్ ఫామ్లోకి కన్వర్ట్ చేసి ఏం చేయమంటుండంటే ఎన్స్ బై ఇన్వర్టింగ్ ద మ్యాట్రిక్స్ సాల్వ్ P1 P2 ఆల్సో సాల్వ్ దీస్ ఈక్వేషన్స్ బై క్రామర్స్ రూల్. ఇక్కడ ఈ ఈక్వేషన్స్ని మనం మ్యాట్రిక్స్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేసిన తర్వాత ఇన్వర్స్ చేయాలి. ఆ మ్యాట్రిక్స్ని ఇన్వర్స్ చేసిన తర్వాత ఈ P1 P2ని కనుక్కోవాలి. వాల్యూస్ కనుక్కున్న తర్వాత మళ్ళీ ఆల్సో సాల్వ్ దీస్ ఈక్వేషన్స్ బై యూజింగ్ క్రామర్స్ రూల్. క్రామర్స్ రూల్ని యూజ్ చేసి ఇది మళ్ళీ సాల్వ్ చేయమంటుంది. అదేందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ గివెన్ రాసుకోండి. ఇచ్చిన ఈక్వేషన్స్ ఎన్ని, 2 ఇచ్చేయండి కాబట్టి 2, డన్. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ని ఏం చేయమన్నాడు మనకు నెక్స్ట్ స్టెప్లో, మ్యాట్రిక్స్ ఫామ్ కదా. మ్యాట్రిక్స్ ఫామ్ ఏంటంటే ఇక్కడ MP ఈజ్ ఈక్వల్స్ టు B. ఇక్కడ ఎక్స్ వస్తుంది కదా సార్, మీరు P ఎందుకు పెట్టారంటే ఇక్కడ మనకి ఈక్వేషన్స్లో ఏ వేరియబుల్ ఉందండి, P వేరియబుల్ కదా, అందుకని P తీసుకున్నాను. MP ఈజ్ ఈక్వల్స్ టు B. ఇప్పుడు M మ్యాట్రిక్స్ ఈ విధంగా వస్తుంది.
ఎలా వచ్చింది ఎం మ్యాట్రిక్స్? ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్లో P1 ముందు ఏముంది? 4 ఉంది, అందుకని 4. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్లో P2 ముందు ఏముందండి? -3, కాబట్టి -3. సెకండ్ ఈక్వేషన్లో P1 ముందు -6 ఉంది కాబట్టి -6. సెకండ్ ఈక్వేషన్లో P2 ముందు ఏముంది? +7 ఉంది కాబట్టి +7. ఈ మ్యాట్రిక్స్ ఫామ్లో కన్వర్ట్ చేసే ముందు జాగ్రత్తగా చూసుకోండి, ఇక్కడ మైనస్ ఉందా ప్లస్ ఉందా. ఓకే, ఆ ప్లస్ మైనస్లోనే ఆన్సర్ అనేది తప్పు వస్తుంది మీకు. ఓకే, టోటల్ రాంగ్ అని కొట్టేస్తాడు ఆయన. ఇక్కడ రీకరెక్షన్ చేసేటోడు, ఇక్కడ రీవాల్యుయేషన్ చేసేటోళ్ళు ఉంటారు కదా, పేపర్ కరెక్షన్ చేసేటోళ్ళు, ఇక్కడ మైనస్ ప్లస్ పోయిందని చూడరు మీరు. మీకు ఆన్సర్ తప్పు వచ్చిందా మొత్తం కొట్టేస్తారు ఈ సబ్జెక్ట్లో. ఓకే, అందుకే జాగ్రత్తగా చూడండి, ఫస్ట్ మైనస్ ఉందా ప్లస్ ఉందా అనేది చూడండి. ఇక్కడ ఇప్పుడు P అంటే P1 P2 వేరియబుల్స్, అండ్ B అంటే కాన్స్టెంట్స్ ఎన్ని ఉన్నాయంటే 11 8, కాబట్టి 11 8 డన్. ఇప్పుడు ఏం చేస్తారు దీన్ని? ఫస్ట్ బై ఇన్వర్టింగ్ అన్నాడు, ఇక్కడ ఏమన్నాడు? హెన్స్ బై ఇన్వర్టింగ్ ద మ్యాట్రిక్స్ అన్నాడు. ఇన్వర్స్ చేయాలి అంటే ఈ మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ కనుక్కోవాలి. ఇది ఎం మ్యాట్రిక్స్ కదా, ఓకే, ఎం మ్యాట్రిక్స్ కదా ఇది ఎం. ఈ ఎం మ్యాట్రిక్స్ని ఎం ఇన్వర్స్ కనుక్కోవాలి మనం. ఎం ఇన్వర్స్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి మనకు? 1/mod m ఇంటూ అడ్జసెంట్ m. ఇది స్టార్ ఈక్వేషన్ అనుకోండి. ఇప్పుడు ఎం ఇన్వర్స్ కనుక్కోవడానికి మనకు 2 వాల్యూస్ కావాలి. ఏంటి? mod m వాల్యూ కావాలి, అడ్జసెంట్ m వాల్యూ కావాలి. mod m వాల్యూ ఇట్లా వస్తుందండి. mod m వాల్యూ మనకు ఇక్కడ ఎం మ్యాట్రిక్స్ తీసుకోండి, దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, చేస్తే మనకు 28 - 18 ఎంత? +10 కదా, అప్పుడు mod m వాల్యూ ఎంత? 10. నెక్స్ట్ అడ్జసెంట్ m వాల్యూ కావాలి మనకు. ఇక్కడ అడ్జసెంట్ m ఇంత వస్తుందండి. ఏ విధంగా వచ్చింది అడ్జసెంట్ m వాల్యూ? ఇక్కడ నేను ఒకటి ఇంతకుముందు చెప్పాను, ABCD ఉంది కదా, ఆ D ప్లేస్ అనేది A ప్లేస్కి వెళ్తుంది, A ప్లేస్ అనేది D ప్లేస్కి వస్తుంది, అండ్ Cకి Bకి మైనస్ అనేది అప్లై అవుతుందని చెప్పాను. సపోజ్ ఇక్కడ ఇది ఎం మ్యాట్రిక్స్ కదా, ఇది ఎం మ్యాట్రిక్స్ కదా, ఈ 4 అనేది 7 ప్లేస్ పోతుంది, 7 అనేది 4 ప్లేస్కి వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 7 వచ్చింది, ఇక్కడ 4 వచ్చింది. ఓకే, అండ్ 6కి 3కి మైనస్ అనేది అప్లై అవుతుంది, మల్టిప్లై అవుతుంది. ఇక్కడ 6కి ఆల్రెడీ మైనస్ ఉంది కదా, మళ్ళీ మైనస్ చేస్తే +6 అవుతుంది. ఇక్కడ 3కి కూడా ఆల్రెడీ మైనస్ ఉంది, మళ్ళీ మైనస్ చేస్తే ప్లస్ అవుతుంది కదా, అందుకని +C. అడ్జసెంట్ m ఈ విధంగా రాయాలి. ఓకే, ఓన్లీ ఎప్పుడు 2/2 మ్యాట్రిక్స్ ఉన్నప్పుడే ఈ మెథడ్ని అప్లై చేసి రాయాలి అడ్జసెంట్ m. ఓకే, డన్. ఇప్పుడు ఈ అడ్జసెంట్ mని mod mని ఏం చేయాలి? ఈ స్టార్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది? m ఇన్వర్స్ వాల్యూ ఇంత వస్తుందండి. ఇక్కడ 10 అంటే ఏంటి? mod m వాల్యూ, డెట్ m వాల్యూ. ఇది ఏంటి? అడ్జసెంట్ m. డన్. ఇప్పుడు ఇది ఏం చేస్తారు మీరు అంటే m ఇన్వర్స్ P1, ఇక్కడ మనల్ని P1 కనుక్కోమన్నాడు, అర్థమైందా? P1 కనుక్కోవాలి అంటే మనకు ఫార్ములా ఏంటంటే 1/10. ఇక్కడ 7 6 ఉంది కదా ఈ కాలం, ఆ కాలం డిలీట్ చేసి 11 8 పెట్టండి. ఎందుకు 11 8? ఇక్కడ P1 అన్నాడు. P1 అంటే ఫస్ట్ కాలంని చేంజ్ చేయాలని అర్థం, అర్థమైందా? ఫస్ట్ కాలంని చేంజ్ చేయాలి మనం. ఫస్ట్ కాలం 11 8 ఎందుకు రాసాను సార్ అంటే మనకు కాన్స్టాంట్స్ B వాల్యూ ఎంత ఉందండి? B మ్యాట్రిక్స్ కాలం బ్యాక్వర్డ్ చేసుకొని వినండి ఒకసారి. B మ్యాట్రిక్స్ మనకు 11 8 ఉంది, అవునా? అందుకని ఫస్ట్ కాలంలో నేను 11 8 రాశాను. ఈ సెకండ్ కాలం యాజ్ ఇట్ ఈస్ 3 4 ఉంది కాబట్టి 3 4. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? P1 = 1/10. ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 11 4s 44 -8 3s 24. డన్. P1 = 1/10 ఉంది కాబట్టి 1/10. 44 - 24 అంటే 20. ఇక్కడ 10 1s 10 2s, అప్పుడు P1 వాల్యూ ఎంత వచ్చింది మనకు? 2 వచ్చింది. ఓకే, ఈక్విలిబ్రియం ప్రైస్ 1 ఎంత వచ్చింది? 2 వచ్చింది. ఇప్పుడు ఈక్విలిబ్రియం ప్రైస్ 2 కనుక్కోవాలి, P2 అన్నప్పుడు ఇక్కడ ఈ సెకండ్ కాలంని డిలీట్ చేయండి, 3 4ని డిలీట్ చేసి ఈ 11 8ని అప్లై చేయండి. ఫస్ట్ కాలం మనకు ఎం మ్యాట్రిక్స్లో ఏముంది? 7 6 ఉంది కదా, ఇక్కడ అదే ఉండండి, అదే ఉంచనియండి అంతే. ఓకే, P2 ఉన్నప్పుడు సెకండ్ కాలంని చేంజ్ చేయాలి, గుర్తుంచుకోండి. ఇప్పుడు ఏం చేయాలి మీరు? ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేసి మనకు వాల్యూ ఎంత వస్తుంది? P2 -1 వస్తుంది. ఓకేనా?
ఈక్విలిబ్రియం ప్రైస్ ఎంత వచ్చింది 2 - 1 డన్. ఇప్పుడు మళ్ళీ ఈ P1 P2 వాల్యూస్ని ఏం చేయమన్నాడు, బై యూజింగ్ క్రామర్స్ రూల్ కనుక్కోమన్నాడు. ఇప్పుడు P1 కనుక్కోవాలంటే ఎట్లా అండి, 1/10 ఇదే మెథడ్. ఇక్కడ ఓపెన్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మాడ్ పెట్టి చేయండి అంతే, మిగతాది అంతా సేమ్. ఒకసారి చెక్ చేయండి. ఓకే, యూజింగ్ క్రామర్స్ రూల్ అంటే ఈ విధంగానే P1 వాల్యూ మళ్ళీ 2 వస్తుంది, P2 వాల్యూ -1 వస్తుంది. ఒకసారి చెక్ చేయండి అని అన్నాడు అంతే క్వశ్చన్లో. ఒకసారి క్రామర్స్ రూల్లో కూడా చెక్ చేయండి P1 P2 వాల్యూస్ కరెక్టా కాదా అని. ఇక్కడ బ్రాకెట్స్ కూడా మాడ్ వస్తుంది అంతే, ఒకసారి చెక్ చేయండి. ఓకే, వీడియోని పాజ్ చేసి చెక్ చేయండి, లేదంటే నోట్స్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. P2 వాల్యూ -1 వచ్చింది. ఓకేనా, మనం చేసిన ప్రాబ్లం ట్రూ అని అర్థం. డన్. ఇప్పుడు నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి చూడండి. ఫైండ్ ది ఈక్విలిబ్రియం ప్రైజెస్ ఆఫ్ 3 ఇంటర్డిపెండెంట్ కమోడిటీస్ whose prices P1, P2, P3 సాటిస్ఫై ఈ 3 ఈక్వేషన్లు. ఇక్కడ ఈక్విలిబ్రియం ప్రైజెస్ వాల్యూస్ కనుక మనం కనుక్కోవాలంటే P1 వాల్యూ, P2 వాల్యూ, P3 వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ 3 ఈక్వేషన్స్ ఇచ్చిండు, ఇంటర్డిపెండెంట్ అని ఇచ్చిండు. మళ్ళీ ఈ 3 ఈక్వేషన్స్ని మనం ఏం చేయాలి, మ్యాట్రిక్స్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. ఓకే, సేమ్ ప్రాసెస్ ఉంటుంది మొత్తం. ఓకే, మీరు ఒక్క ప్రాబ్లం అనేది క్లియర్గా నేర్చుకొని చేశారనుకోండి, మొత్తం మీకు తెలిసిపోతుంది ఏందనేది. ఈక్వేషన్స్ ఇస్తే ఈ మ్యాట్రిక్స్ ఫామ్లోకి కన్వర్ట్ చేయండి. కన్వర్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ద డిటర్మినెంట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ కనుక్కోండి. ఎందుకు డిటర్మినెంట్ కనుక్కోవాలి, ఇక్కడ ఈక్విలిబ్రియం ప్రైజెస్ 3 ఇంటర్డిపెండెంట్ కమోడిటీస్ అన్నాడు. ఇంటర్డిపెండెంట్ అన్నప్పుడు ఇక్కడ మనం డెట్ కనుక్కోవాలి. ఈ మ్యాట్రిక్స్కి డెట్ కనుక్కుంటే మనకి ఎంత వస్తుందండి, డెట్ కనుక్కుంటే mod m = 6 వస్తుంది. ఓకే, ఇది మీకు అంతా తెలుసు కాబట్టి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే వీడియో అనేది లెంతీ అవుతుంది కాబట్టి. ఓకేనా, మీకు సపరేట్ కావాలంటే నేను సపరేట్ వీడియో చేస్తాను. ఓకే, నో ప్రాబ్లం. mod m వాల్యూ వచ్చేసి 6 వచ్చింది. డన్. నెక్స్ట్ ఏం చేస్తారు మీరు, యూజింగ్ క్రామర్స్ రూల్. ఓకేనా, క్రామర్స్ రూల్ని యూజ్ చేసి మనం ఈ P1, P2, P3 వాల్యూస్ని కనుక్కోవాలి. కానీ ఇక్కడ క్రామర్స్ రూల్ అనేది కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. ఒకసారి చూడండి ఎందుకు డిఫరెంట్ అంటే, ఇక్కడ ఇంటర్డిపెండెంట్ కమోడిటీస్ అన్నాడు. కమోడిటీస్ ఇంటర్డిపెండెంట్ అన్నప్పుడు మనకు క్రామర్స్ రూల్ అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఈ మోడర్న్ వాల్యూ ఎంత వచ్చిందంటే 6 వచ్చింది కదా. ఇక్కడ క్రామర్స్ రూల్ని యూజ్ చేస్తే ఇక్కడ P1 = 1 అంటే ఫస్ట్ కాలంని చేంజ్ చేయాలి. ఈ ఫస్ట్ కాలంలో కాన్స్టెంట్స్ మనకి ఏమున్నాయో అవి రాయాలి. కాన్స్టెంట్స్ ఏమున్నాయి ఇక్కడ 37, 79, 76. ఈ ఫస్ట్ కాలంలో ఇవి రాయాలి. ఈ సెకండ్ కాలం, థర్డ్ కాలం యాజ్ ఇట్ ఈజ్గా రాయండి. ఓకే, ఈ ఫస్ట్ కాలం మాత్రమే చేంజ్ చేయండి. ఇక్కడ డివైడ్ 6, ఇక్కడ మోడర్న్ వాల్యూ మనకు 6 వచ్చింది కదా, అందుకని డివైడ్ విత్ 6 చేయాలి. P1 = ఈ విధంగా రాసి డివైడ్ బై 6 చేయండి. 6 చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ నెంబర్ తీసుకోండి +37. ఓకే, +37 తీసుకొని ఈ ఫస్ట్ కాలంని ఫస్ట్ రోని క్యాన్సిల్ చేస్తే మనకు మిగిలింది ఏంటి, 2, 3, 4, 5 కదా. ఈ 2 × 5ని మల్టిప్లై చేయండి, 10 వస్తుంది. -3 × 4 అంటే 12. డన్. నెక్స్ట్ -1 తీసుకోండి. ఈ మిడిల్ కాలంని పైన ఫస్ట్ రోని క్యాన్సిల్ చేస్తే 79, 76, 4, 5. ఈ 79 × 5 చేయండి, 395 వస్తుంది. -76 × 4 చేయండి, 304 వస్తుంది. అలాగే ఈ థర్డ్ నెంబర్ +3 తీసుకోండి, +3. ఈ లాస్ట్ కాలం మొత్తం క్యాన్సిల్ చేయండి అండ్ పైన ఫస్ట్ రో మొత్తం క్యాన్సిల్ చేయండి. చేసిన తర్వాత మనకు 79, 76, 2, 3 మిగిలింది. అప్పుడు 79 × 3 అంటే 237 వస్తుంది. -76 × 2 అంటే 152 డివైడెడ్ బై 6. ఇది ఈ మొత్తం వాల్యూస్ డివైడెడ్ బై 6. ఎందుకు, ఇక్కడ 6 ఉంది, మనకు mod m వాల్యూ 6 వచ్చింది. సో వీటిని సాల్వ్ చేసుకుంటూ పోతే మనకు లాస్ట్కు 90 డివైడెడ్ బై 6 వస్తుంది. వచ్చిన తర్వాత మనం చేస్తే మనకు కోఎఫిషియంట్ ఎంత వచ్చిందండి, 15. ఇక్కడ రఫ్ వర్క్ చేశాను చూడండి. P1 వాల్యూ 15 వచ్చింది.
ఓకే, మనం ఇంకోటి కనుక్కోమన్నాడు, P2 వాల్యూ కనుక్కోవాలి అండ్ P3 వాల్యూ కూడా కనుక్కోవాలి. అదే విధంగా కనుక్కోండి. ఇక్కడ P2 అంటే సెకండ్ కాలమ్ని చేంజ్ చేసి మిగతా కాలమ్స్ అలాగే ఉంచి ఇక్కడ డివైడెడ్ బై 6 చేస్తే మనకు P2 వాల్యూ వస్తుంది. ఇదే విధంగా సేమ్ ప్రాసెస్. P2 వాల్యూ మనకు 7 వచ్చింది. ఓకే, P2 వాల్యూ మనకు 7 వచ్చింది. ఓకే, ఇది స్క్రోల్ చేస్తున్నాను, వీడియో పాజ్ చేసి చేయండి, లేదంటే నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది మీకు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఇన్స్టాంట్ అనేది లాస్ట్ ఛాన్స్. ఓకే, మళ్ళీ రాదు. ఇక్కడ P3 కూడా అంటే థర్డ్ కాలంని చేంజ్ చేయండి. 3 అన్నప్పుడు థర్డ్ కాలం చేంజ్ చేసి ఈ ఫస్ట్ సెకండ్ కాలంని అలాగే ఉంచి డివైడ్ బై 6 చేయండి. 6 చేసినట్లయితే మనకు P3 వాల్యూ అనేది 5 వస్తుందండి. డన్. ఓకే, P3 వాల్యూ ఎంత వచ్చింది? 5 వచ్చింది. డన్. ఇది మనం కనుక్కోమన్నాడు కదా. ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవే, రిపీట్ అయిన క్వశ్చన్స్ యూనిట్ 3లో. ఓకే, ఇప్పటి వరకు మ్యాథమెటిక్స్ ఫర్ ఎకనామిక్స్ సబ్జెక్ట్ 5th సెమిస్టర్ వాళ్ళకు ఇది కామన్ సబ్జెక్ట్. నేను షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ లాంగ్ యూనిట్ 3 వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడి వరకు మీకు సరిపోతాయండి. ఒకవేళ మీకు యూనిట్ 4 కూడా ఎక్స్ప్లెనేషన్ చేయండి సార్ అంటే, ఓకే, ఎంతమంది కామెంట్ చేస్తారో దాన్ని బట్టి నేను యూనిట్ 4 కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, మీరు మీ నుంచి నాకు రెస్పాన్స్ వస్తేనే నేను ట్రై చేస్తానండి. ఈ యూనిట్ 3 వరకు మీకు సరిపోతాయి. ఓకే, పాస్ కావడానికి ఒక 60+70 స్కోర్ చేయడానికి సరిపోతాయి. ఇప్పుడు లాస్ట్ యూనిట్ 4 నుంచి ఒకటే లాంగ్ క్వశ్చన్ వస్తుంది. ఆ లాంగ్ క్వశ్చన్ మార్క్స్ ఎన్ని? 12 మార్క్స్. ఇక్కడ మీకు ఏంటంటే 12 మార్క్స్ పోతాయి అంతే. ఓకే, మీరు కామెంట్ బాక్స్లో తెలియజేస్తే నేను ఆ యూనిట్ 4 ఎల్ఏక్యూస్ కూడా చెప్తాను. ఓకేనా? డన్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.